హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. రాజ్యం ఆదిత్యతో, అనుకోరా, నేను కూడా నీ కన్న తల్లిని కాదని అనుకొని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, నన్ను జైల్లో పెట్టించు, లేదంటే నువ్వు నన్ను ఏకంగా చంపించేసే ఆదిత్య. ఇదంతా నీకు అలవాటే కదా. ఇలానే నువ్వు మా అన్నయ్యను రోడ్డు మీదకి లాగే అడుక్కునే వాడిని చేసింది నువ్వే కదా ఆదిత్య. అలానే నీ కన్నతల్లిని కూడా జైల్లో పెట్టించి ఆ జైల్లోనే చంపించిన కొడుకుగా చరిత్రలోకి ఎక్కుదూ గాని. అమ్మా అమ్మా ప్లీజ్ ఆపు అని గట్టిగా అరిచాడు ఆదిత్య. నేనెందుకు నోరు మూసుకొని ఉండాలి? అన్యాయం జరిగింది నాకు. నా తమ్ముణ్ణి చంపించిన వాళ్లకు శిక్ష పడకుండా కాపు కాసేది నువ్వు మీనానే కదా ఆదిత్య అని కోపంగా అంటూ, మీ తాతయ్య ఊళ్ళో ప్రతి ఒక్కరికి న్యాయం చెప్తాడు, అందరికీ న్యాయం జరిగేలా చూస్తాడు. మరి నా తమ్ముడి విషయంలో మీ తాతయ్య మాకు అన్యాయం ఎందుకు చేశాడు? మీ తాతయ్య ఏంటి, ఈ కుటుంబం మొత్తం నా తమ్ముడికి అన్యాయం చేసింది. నేనేమైనా ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఈ కుటుంబం మీద కక్ష సాధించలేదే. అందర్నీ ప్రేమగా చూస్తూ వచ్చాను. అవును, నువ్వు చెప్పింది నిజమే. ప్రతి తల్లికి తన మొదటి సంతానం అంటే చాలా ప్రేమను చూపిస్తుంది. కానీ నువ్వు పుట్టిన గడియలు సరిగా లేవని, నీ వల్ల నేను అనారోగ్యానికి గురి అవుతానని, దానివల్ల నాకు పుట్టబోయే మరో మగబిడ్డకు కూడా కీడు జరుగుతుందని, నీకు నేను దూరంగా ఉండడమే నాకు మంచిదని మా అన్నయ్య చెప్పాడు. మా అన్నయ్య అలా నాతో ఎందుకు చెప్పాడో నీకు తెలుసా ఆదిత్య? దానికి కారణం కూడా మీ నాన్నే. నీ జాతకాన్ని ఎవరికీ చూపించవద్దని ఆ భైరవ మహర్షి చెప్పాడని, సొంత మేనమామకు కూడా నీ జాతకాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు మీ నాన్న. మళ్ళీ నాకు తెలిసి గొడవ చేస్తానేమోనని నీ జాతక గడియలను మార్చి దానిని మా అన్నయ్య చేతికి ఇచ్చాడు మీ నాన్న. ఇందులో తప్పు ఎవరిది? మీ నాన్నది కాదా ఆదిత్య? కానీ నాకు నిజం తెలిసిన తర్వాత నుంచి నేను నీ మీద చూపించిన ప్రేమ మాత్రం నిజమే ఆదిత్య. సరే, నాకు దుర్గా అన్న, మధు అన్న ఎందుకు ఇష్టం లేదో అందరికీ తెలుసు. అలాంటప్పుడు నా తమ్ముడు చనిపోయి 24 గంటలైనా గడవక ముందే మాకు ఎవరికీ తెలియకుండా నా తమ్ముణ్ణి చంపిన దానితో నీకు పెళ్లి జరిపించాడే మీ తాతయ్య. నీకు అప్పుడు సరిగ్గా 13 సంవత్సరాలు. ఇదేంటి ఇంత అన్యాయము అని అడిగిన దానికి నీతో సహా అందరూ నన్ను ఒక శత్రువుని చూసినట్లు చూశారు చూడు. నా మాట వినకపోతే అది నా కన్న కొడుకైనా సరే నాకు నచ్చదు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా అదంతా పైకి చూపించకుండా నిన్ను నాకు దూరంగా ఉంచాను. అసలు ఇవన్నీ కాదు ఆదిత్య, కేవలం నిన్ను చూసే ఆ మధుని వదిలేస్తున్నాను. కానీ ఒక కండిషన్, నీవు నీ మాటను నిలబెట్టుకుంటే మన వంశగౌరవాన్ని కాపాడినట్లు అవుతావు. ఈ 15 రోజులు నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ మాటను నిలబెట్టుకున్న వాడివి అవుతావు. ఆ తర్వాత ఇక నా జన్మలో నీ భార్య జోలికి నేను రాను. ఈ 15 రోజులు కూడా నీ భార్య మీద చిన్న గీత కూడా పడకుండా నేను చూసుకుంటాను. ఈ 15 రోజులు నువ్వు నాకు ఇచ్చిన మాట మీద నిలబడితే నేను నీకు ముందుగా మాట ఇచ్చినట్లుగా ఈ 15 రోజుల తర్వాత ఇక నా జీవితంలో నీ భార్య జోలికి రానంటే రాను. నీ భార్యతో నువ్వు ఆనందంగా జీవించవచ్చు. ఏమంటావు ఆదిత్య? ఈ 15 రోజుల జీవితాంతమా? అది నువ్వే ఆలోచించుకొని ఇప్పుడే నాకు చెప్పు ఆదిత్య అని అంటుంది రాజ్యం. ఆదిత్య తీక్షణంగా రాజ్యం వైపు చూశాడు. నేను నిజమే చెప్తున్నాను ఆదిత్య. ఈ 15 రోజులు నువ్వు నీ భార్య దగ్గర మౌనంగా ఉంటే, నువ్వు నీ మాటను నిలబెట్టుకుంటే అప్పుడు నేను కూడా నా మాటను నిలబెట్టుకుంటాను అని అంటుంది రాజ్యం. నీ మీద నాకు నమ్మకం లేదమ్మా అని అంటాడు ఆదిత్య. నీకు నమ్మకం కలగాలంటే నేనేం చెయ్యాలి ఆదిత్య? నువ్వు ఎన్ని చెప్పినా నేను నిన్ను నమ్మనమ్మా అని అంటాడు ఆదిత్య.
రాజ్యం ఆదిత్య వైపు చూసి, నా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం. నా తమ్ముడు పుట్టిన రాశిలోనే, నక్షత్రంలోనే నా చిన్న కొడుకు కూడా పుట్టాడు. నా చిన్న కొడుకు అచ్చం నా తమ్ముడిలాగే ఉంటాడు. వాడిలాగే మాట్లాడుతాడు, వాడిలాగే ప్రవర్తిస్తాడు. అందుకే అందరికన్నా నాకు నా చిన్న కొడుకంటేనే చాలా ఇష్టం. ప్రతాప్ ఎంత అల్లరి చేసినా వాడిని నేను ఒక్క మాట అనను. నా తమ్ముడికి నా చిన్న కొడుకంటే చాలా ఇష్టం. నా చిన్న కొడుకు మీద ప్రమాణం చేస్తున్నానంటే చనిపోయిన నా తమ్ముడి మీద ప్రమాణం చేసినట్లే. వాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ 15 రోజులు నీ మాటను నిలబెట్టుకుంటే ఆ తర్వాత నేను బ్రతికున్నంత కాలం నీ జోలికి, నీ భార్య జోలికి, నీ కుటుంబం జోలికి నేను రాను ఆదిత్య అని అంటుంది రాజ్యం. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ, అంటే నువ్వు నా కుటుంబం కాదా అమ్మా అని అడుగుతాడు. నేను వద్దు అంటున్నా నా మాట వినకుండా నువ్వు ఆ మధు మెడలో తాళి కట్టావు. ఆ రోజు నీకు నేను మధుకి విడాకులు ఇచ్చేసేరా, నా మాట వినరా ఆదిత్య, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని నీకు నేను చెప్పాను. ఎప్పుడైతే నువ్వు నా మాట వినకుండా నాకు ఎదురు తిరిగి నీ భార్యకు సపోర్టుగా నిలిచావో నీకు నాకు తల్లి కొడుకు బంధం తెగిపోయింది ఆదిత్య. ఇప్పుడు నువ్వు నా దృష్టిలో మధు భర్తవి, అంతవరకే అని అంటుంది రాజ్యం. ఆదిత్య చిన్నగా నవ్వి, పోనీలే అమ్మ, నీ దృష్టిలో నన్ను పూర్తిగా చంపేయకుండా ఏదో ఒక గుర్తింపు ఇచ్చావు. నువ్వు నాకు ఇచ్చిన మాటను తప్పుతావేమో గాని నేను నీకు ఇచ్చిన మాటను ఎన్నడూ తప్పనమ్మా. అలాగే నువ్వు చెప్పినట్లే కానివ్వు. ఈ 15 రోజుల తర్వాత నువ్వు ఇక నీ జీవితంలో నా భార్య జోలికి రాను అని నాకు మాట ఇస్తూ నీ చిన్న కొడుకు మీద ఒట్టేశావమ్మా. ఇప్పటికైనా నీ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యమ్మా అని అంటాడు ఆదిత్య. ఇప్పుడు నేను చెప్పే మాటలను నువ్వు బాగా గుర్తు పెట్టుకో అమ్మా. త్వరలోనే మధు నీ తమ్ముణ్ణి చంపలేదనే నిజం నీకు తెలుస్తుంది. అప్పటికే నువ్వు అందరికీ దూరమైపోయి ఉంటావు. జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. మొత్తం నీ చేయి జారిపోయి ఉంటుంది. నీ నిజ స్వరూపం అందరూ తెలుసుకుంటారు. నీ తప్పులను నువ్వు తెలుసుకుని నీ తలను బాదుకుంటూ నన్ను క్షమించమని నాన్న కాళ్ల మీద నువ్వు పడ్డా నిన్ను నాన్న క్షమించడు. అసలు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వు ఒక దోషిలా అందరి ముందర తలదించుకొని నిలబడి ఉన్నప్పుడు అప్పుడు నువ్వు నీ మాటలతో చిత్రహింసలు పెట్టి ఎన్నోసార్లు చంపాలని చూశావే ఈ ఇంటి పెద్ద కోడలు నా భార్య మధు, అదే నీ సైడ్ నిలబడి నిన్ను కాపాడుతుంది. ఈ మాటను బాగా గుర్తు పెట్టుకో అమ్మా అని చెప్పి అక్కడి నుండి ఆదిత్య తన గదిలోకి వచ్చేస్తాడు. వసుధ సంధ్య ఇద్దరు మధు పక్కనే కూర్చొని ఉంటారు. ఆదిత్యను చూసిన వసుధ సంధ్య పైకి లేచి, మధు లేచిన తర్వాత వస్తాం సార్ అని చెప్పి వసుధ సంధ్య ఇద్దరు అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు. ఆదిత్య తన బెడ్రూమ్ డోర్ని లాక్ చేసుకుని మధు వైపు చూశాడు. మధు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఆదిత్య మనసంతా చాలా బాధతో నిండిపోయి ఉంది. ఆదిత్య మధు వైపు చూస్తూ, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు మధు, ఇప్పుడే మనం మన ఊరికి వెళ్ళిపోదాం అని విజయ్కి ఫోన్ చేసి, విజయ్ నువ్వు ఎక్కడున్నావు, 1 గంట కల్లా కారుని తీసుకుని ఇంటికి రా విజయ్, మనం ఊరికి బయలుదేరుతున్నాము అని చెప్పాడు ఆదిత్య. అలాగే బావా, ఇక్కడ పని పూర్తి కాగానే నేను వెంటనే బయలుదేరి వస్తాను అని అంటాడు విజయ్. ఆదిత్య ఫోన్ పక్కన పెట్టేసి మధు బట్టలను, తన బట్టలను మధు తెచ్చిన పెద్ద సూట్ కేసులో నీట్గా సర్ది మధు వైపు చూస్తూ, మా అమ్మ మాటలు విని ఇది మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుని నాతో గొడవ పడుతుందేమో ఈ తింగర్ది, దీనికి ఎన్నిసార్లు చెప్పినా నా విషయంలో మాత్రం దీని మట్టి బుర్ర పని చెయ్యదు. మా అమ్మ నిన్ను అన్ని మాటలు అంటున్నప్పుడు మా అమ్మను ఎదిరించి మాట్లాడలేకపోయావా మధు అని అంటూ అందరితోనూ శివంగిలా కొట్లాడుతావే, మా అమ్మ దగ్గరకు వచ్చేసరికి నీ ధైర్యం ఏమైపోయింది మధు, నాతో గొడవ పడమను ఆడపులిలా నా మీదికి దూకుతావు, నేనేమైనా అంటే మాత్రం నా మీద అలగడం మాత్రం
నీకు బాగా వచ్చు మధు, నువ్వు నిద్రలేయవే, నీ పని చెప్తాను అని అనుకుంటూ తమ లగేజ్ని పక్కన పెడుతూ నెమ్మదిగా ఆదిత్య కూడా మధు పక్కకి చేరి మధుని తన గుండెలపైకి లాక్కున్నాడు. మధు తన కళ్ళను తెరవాలన్నా తెరవలేకపోతోంది. ఆ మత్తులోనే మధు కూడా ఆదిత్యను గట్టిగా పట్టుకొని ఆదిత్య గుండెలలో ఒదిగిపోతూ ఆదిత్య ఛాతిపై ముద్దు పెడుతూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. మధు వైపు చూసిన ఆదిత్యకి తన మనసు తేలిక పడుతుంది. మధు నుదుటిపై ముద్దు పెడుతూ, నువ్వు లేకుండా నేను బతకలేను మధు, చివరికి నా కన్న తల్లే మనకి శత్రువుగా మారిందని నీకు ఎలా చెప్పను మధు అని అంటూ మధుని గట్టిగా పట్టుకుని రాజ్యం తనతో మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తూ అమ్మ ఇంకేదో ప్లాన్ చేస్తోంది, అదేంటో త్వరగా తెలుసుకోవాలి, నా మధుని కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ నెమ్మదిగా ఆదిత్య కూడా నిద్రలోకి జారుకుంటాడు. రాజ్యం తన బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఈ 15 రోజులను నేను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని నేను అనుకున్నది అనుకున్నట్లు అమలు చేయాలి. ఈ 15 రోజులు దాటితే ఇక ఆ మధుని నేను ఏమీ చెయ్యలేను అని అనుకుంటుంది. రాజ్యం వెంటనే సూర్యవర్ధన్కి ఫోన్ చేస్తుంది. సూర్యవర్ధన్ తన ఫోన్ని లిఫ్ట్ చేసి హలో చెప్పు అని అంటాడు. నువ్వేదో పెద్ద తోపుగాడివని అందరూ నిన్ను చూసి భయపడిపోతున్నారు, కానీ నీకు ఏమీ చేత కాదని నాకు ఇప్పుడే తెలిసింది. నీ వయసు 77 ఉంటాయా? 27 పిల్లాడి చేతిలో చిత్తుగా ఓడిపోతున్నావే, నీకు సిగ్గులేదా అని రాజ్యం అంటుంది. రాజ్యం మాటలు చిన్నగా రాని, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు అని అంటాడు సూర్యవర్ధన్. నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. మన ప్లాన్లు అన్నీ నా కొడుక్కి ఎలా తెలుస్తున్నాయి? నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని గుడ్డివాడివా నువ్వు? అలాంటి వాడివి ఇంత బిజినెస్ ఎలా చేస్తున్నావు? నా కొడుకు నేను వేసిన ప్రతి ప్లాన్ని, ప్రతి మూమెంట్ని ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే నా కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కదిలినట్లు అయ్యింది. నీవు, నీ మనవళ్ళిద్దరూ, నీ కొడుకులంతా కలిసి ఒక్కరిని ఆపలేకపోతున్నారా? అప్పటికి నేను నా కొడుకు చేతుల్ని కట్టేశాను. నా కొడుకుని పూర్తిగా అజ్ఞాతంలో ఉండమన్నాను. ఆదిత్య ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకపోతేనే మన ప్లాన్లను తెలుసుకొని ఆ మధు కృష్ణలను రక్షిస్తూ మనం వేసిన ప్లాన్లను మనకే తిరిగి కొడుతున్నాడంటే ఇక నేను వాడికి ఇచ్చిన టైం పూర్తయిందంటే నా కొడుకు చేతుల్లో ముందుగా నువ్వే అవుట్. నిన్ను, నీ వంశాన్ని, నీ సామ్రాజ్యాన్ని పూర్తిగా పాతాళంలోకి తొక్కేస్తాడు నా కొడుకు. జాగ్రత్త. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ వాళ్ళు నువ్వు పని చేయడం నేర్చుకోండి. ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందంటే మధు కృష్ణ ఇద్దరు మీ ఇంటికి రావడమే కాదు, 1000 కోట్ల బంగారు గనులు నీ సొంతమవుతాయి. నీ వల్ల నా ప్లాన్ నాశనమయ్యిందంటే ఈ 2 నెలలు నేను పడ్డ కష్టానికి నీ ప్రాణాలనే బలి కోరుతాను. జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాజ్యం. అక్కడ హాస్పిటల్లో చంద్రకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు నాగేంద్ర. రుద్ర, విజయ్ ఇద్దరు డాక్టర్తో మాట్లాడడానికి డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్తారు. విక్రమ్ నలుగురికి టీలు తీసుకుని వద్దామని క్యాంటీన్ వైపుకు వెళ్తాడు. అప్పుడే పొద్దుటి నుంచి ఆదిత్యతో మాట్లాడుతున్న వ్యక్తి నాగేంద్ర దగ్గరికి వచ్చి, సార్, రుద్ర సార్, విజయ్ సార్ ఎక్కడా అని అడుగుతాడు. రుద్ర, విజయ్ ఇద్దరు ఇప్పుడే డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్తాడు నాగేంద్ర. ఆ వ్యక్తి చాలా తొందరలో ఉన్నాడు. విజయ్ సార్ ఎప్పుడు వస్తాడు? సార్తో చిన్న పని ఉంది అని అంటూ ఆ వ్యక్తి, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, విజయ్ సార్ ఎప్పుడొస్తాడో ఏంటో అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. నాగేంద్ర ఆ వ్యక్తి వైపు చూసి, విజయ్ సార్కి ఏమైనా చెప్పాలన్నా ఇవ్వాలన్నా నేను చెప్పి ఇస్తాను, నా చేతికి ఇవ్వండి అని అంటాడు నాగేంద్ర. థ్యాంక్ యూ సార్, నేను అర్జెంటుగా పని మీద బయటికి వెళ్ళాలి.
ఈ ఫైల్స్ని, కొన్ని వాయిస్ రికార్డ్స్ని విజయ్ సార్ చేతికి ఇవ్వాలి అని అంటాడు ఆ వ్యక్తి. విజయ్ చేతికి నేను ఇస్తాను అని ఆ వ్యక్తి చేతిలో నుంచి ఆ ఫైల్స్ని తీసుకుంటూ ఉండగానే ఒక ఫైల్ కింద పడుతుంది. ఆ ఫైల్లో మధు పేరు కనపడుతుంది నాగేంద్రకి. నాగేంద్ర ఆశ్చర్యంగా ఫైల్ వైపు చూస్తూ ఈ ఫైల్ ఎవరిది అని అడుగుతాడు. ఈ ఫైల్, ఈ వాయిస్ రికార్డ్స్ అన్నీ ఆదిత్య సార్కి సంబంధించినవి. ఆదిత్య సార్ ఇందాక వచ్చినప్పుడు ఇవి ఇద్దామనుకున్నాను, కానీ ఆదిత్య సార్ హడావుడిగా బయటికి వెళ్ళిపోయారు. అందుకే ఆదిత్య సార్ చేతికి ఇవ్వలేకపోయాను. వీటిని విజయ్ సార్కి ఇవ్వమని ఆదిత్య సార్ నాకు చెప్పారు, అందుకే వచ్చాను అని అంటాడు ఆ వ్యక్తి. నాగేంద్ర ఆ ఫైల్ వైపు చూస్తూ ఈ ఫైల్లో ఏముంది, ఎవరికి సంబంధించిన మ్యాటర్ ఉంది అని అడుగుతాడు. ఆ వ్యక్తి 2 నిమిషాలు మౌనంగా నాగేంద్ర వైపు చూశాడు. నేను ఆదిత్య తండ్రిని, ఏ విషయమైనా నువ్వు నాకు చెప్పొచ్చు అని అంటాడు నాగేంద్ర. ఆ వ్యక్తి హడావుడిలో ఉండి నాగేంద్ర వైపు చూస్తూ ఒక ఫైల్లో 2 నెలలుగా మధు మేడం మీద జరిగిన అటాక్స్ అన్నీ ఇందులో వివరంగా ఉన్నాయి సార్. మరో ఫైల్లో రీసెంట్గా 3 రోజుల క్రిందట 6 అమ్మాయిలు చాలా ధైర్యంగా ఈ ఊరిలో ఎవరికీ తెలియకుండా కొంతమంది అమ్మాయిలతో బిజినెస్ చేస్తూ వాళ్లను రహస్యంగా విదేశాలకు అమ్మేసే ముఠాని ఈ 6 అమ్మాయిలు ఎంతో సాహసం చేసి పట్టుకుని పోలీసులకి అప్పగించారు సార్. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, రికార్డ్స్ మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి. ఆదిత్య సార్ కొన్ని ఫోన్ నెంబర్లను నాకు ఇచ్చి కొన్ని రోజులుగా వాళ్ళు మాట్లాడిన వాయిస్ రికార్డ్ని తనకి కావాలని నన్ను అడిగారు సార్. అవే ఇవి అని చెప్పి, సార్ వీటిని విజయ్ సార్కి ఇవ్వండి, నాకు లేట్ అవుతోంది, నేను వెళ్తున్నాను సార్ అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నాగేంద్ర పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆ ఫైల్స్లో ఉన్న మ్యాటర్ని మొత్తం పూర్తిగా చదివేస్తాడు. నాగేంద్రకి రాజ్యం మీద విపరీతమైన కోపం వస్తుంది. దేవుడా, నేనేం పాపం చేశాననయ్యా, ఇలాంటి రాక్షసిని నాకు భార్యగా, ఆదిత్యకి తల్లిగా ప్రసాదించావు అని తన తలని కొట్టుకుంటూ 2వ ఫైల్ వైపు చూశాడు నాగేంద్ర. ఆ ఫైల్ని కూడా ఓపెన్ చేసి పూర్తిగా చదివాడు. ఎవరు ఈ కామిని? మాకు తెలియకుండా ఈ ఊర్లో రహస్యంగా అమ్మాయిలతో బిజినెస్ నడిపిస్తోందా? ఈ 6 అమ్మాయిలు ఎవరు? ఇక్కడ డీటెయిల్స్ రాయలేదే, కానీ ఈ అమ్మాయిలు మంచి పనే చేశారు అని అనుకుంటూ ఉండగానే ఈ ఫోన్ నెంబర్లు ఎవరివి అని చూడగా మొదటి నెంబర్ రాజ్యానిదైతే 2వ నెంబర్ నందగోపాల్ది. మరి మిగిలిన ఫోన్ నెంబర్లు ఎవరివో తెలియక ఆ వాయిస్ రికార్డ్స్ అన్నింటినీ వింటాడు నాగేంద్ర. ఫోన్లో మాట్లాడిన రాజ్యం మాటలు, నందగోపాల్ మాటలు వింటుంటేనే నాగేంద్రకి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. సమయానికి విక్రమ్ అక్కడికి వచ్చాడు. విక్రమ్ నాగేంద్రకు టీ అందిస్తూ, అంకుల్ మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతాడు. అందుకు నాగేంద్ర తన తలను చిన్నగా ఊపుతాడు. నాగేంద్ర చేతిలోని ఫైల్ని తీసుకుని, అబ్బో, ఈ 6 ఝాన్సీ రాణుల గురించి ఇందులో రాశారా అని అంటూ నాగేంద్ర వైపు చూస్తూ, మీ ఇంటి ఆడపిల్లలు చేసిన ఘనకార్యం మీకు తెలిసిపోయిందా అంకుల్? ఇంట్లో పనులు చెయ్యమంటే వీళ్ళు చెయ్యరు, కానీ ఇలాంటి సాహసాలు చెయ్యమంటే వీళ్ళు చేస్తారు అంకుల్, ఈ ఆడపిల్లలు అని అంటూ నోరు జారుతాడు మన విక్రమ్. నాగేంద్ర విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇక మన అమాయకపు చక్రవర్తి ఆ 6 ఆడపిల్లలు చేసిన పనుల గురించి, అలానే సరోజ పూజ వీడియోల గురించి చెప్పి సరోజ పూజల వీడియోలను ఆ దుర్మార్గుల చేతుల్లో పడకుండా వాటిని నాశనం చేసింది కూడా మన ఇంటి ఆడపిల్లలేనని పూర్తి వివరాలతో నాగేంద్రకి చెప్పాడు మన విక్రమ్. తమ ఇంటి ఆడపిల్లలు చేసిన సాహసానికి మెచ్చుకోవాలో లేక తన 2 కూతుళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు మూసుకుపోయి చేసిన పనులకు తలదించుకోవాలో అర్థం కాక నాగేంద్ర కోపం కట్టలు తెంచుకుంది. నాగేంద్ర కోపాన్ని చూసిన విక్రమ్, అమ్మో, అనవసరంగా నోరు జారానా? నేను గనక ఈ విషయం నాగేంద్ర అంకుల్కి చెప్పేశానని ఆదిత్యకి, విజయ్కి తెలిసిందంటే వాళ్ళు నా బ్యాండ్ బజాయిచ్చేస్తారు. వీళ్ళిద్దరి నుంచి నేను ఎలాగైనా తప్పించుకోగలుగుతాను, కానీ ఆ ఆడపిల్లల నుంచి మాత్రం నేను తప్పించుకోలేను. అమ్మో, నా రాక్షసికి
ఈ విషయం తెలిసిందంటే నన్ను రోట్లో వేసి పచ్చడి చేసి చపాతీలోకి నంచుకొని తినేస్తుంది అని భయపడిపోతూనే నాగేంద్ర వైపు చూసి, అంకుల్ ప్లీజ్, ఈ విషయం మీతో నేను చెప్పినట్లుగా ఎవరికీ చెప్పకండి. నేను చెప్పానని ఆదిత్యకి తెలిసిందంటే పెళ్లి కూతురు లేకుండానే నాకు పెళ్లి జరిపించేస్తాడు ఆ ఆదిత్య అని రిక్వెస్ట్గా అడుగుతాడు విక్రమ్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.